మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై బీజేపీ నాయకులు చేసిన అసత్యపు ఆరోపణలపై సీరియస్ అయ్యారు చెన్నూరు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ప్రతిపక్షం నేతలు ఓర్వలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. గోదావరి రోడ్డు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిండు. విషయం ఏంటంటే ఆ గోదావరి రోడ్డు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ చేసిండు. త్వరలోనే వివేక్ సార్ దాన్ని పూర్తి చేస్తారు. కానీ కాకపోతే ఈ గత 10 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, టీఆర్ఎస్ పరిపాలించింది. దాని మీద అప్పుడు లేని కపట ప్రేమ ఇప్పుడు ఎందుకు వస్తుందని మేము నిలదీస్తున్నాము. రుణమాఫీ గురించి సుగము దుర్గమోషక్ గారు మాట్లాడిండు. 1,50,000 లోపు ఇప్పుడు 1,00,000 లోపు ఆల్రెడీ శాంక్షన్ రుణమాఫీ అనేది మాఫీ చేయడం జరిగింది. 2 లక్షలు ఖచ్చితంగా చేస్తాడు. దానిలో ఇంకో విషయం సుగా మాట్లాడి రైతు భరోసా గురించి మన రేవంత్ రెడ్డి గారు సుగము దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ చేపించి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. దుర్గం అశోక్ బీజేపీ క్యాండిడేటు గాలి ప్రదర్శనలో భాగంగా నాగపూర్ గ్రామాన్ని సందర్శించి వివేక్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అసలు తెలుసో తెలియకనో మాట్లాడిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అది ఆ రోడ్డును ఎస్టిమేషన్ చేయడం జరిగింది. త్వరలో దానికి బిల్లు శాంక్షన్ అవుతుంది కూడా. దానికి చేయడం కోసమే సారు వారానికి 2-3 రోజుల పాటు చెన్నూరు ప్రాంతంలో ఉండి చెన్నూరు పట్టణంలో అదేవిధంగా గ్రామాల్లో విజిట్ చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను తెలుసుకొని దానికి ఎంత సమస్యకు ఏ రకమైన పరిష్కారం చేయాలో అధికారులను పిలిపించి దాన్ని ఎస్టిమేషన్ చేసి త్వరలో చేయబోతున్నాడు సారు. ఆ విషయం తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సమంజసం కాదు. దుర్గం అశోక్ గారు, మీరు నోటి ఉన్నది అని చెప్పి ఇక నోటికి నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతున్న ఉద్దేశంతో మస్తు మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో మీరు బాగానే మాట్లాడిళ్ళు. ఆల్రెడీ 1,00,000 లోపు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ 15 లోపు కూడా 2 లక్షల మాఫీ రుణం జరుగుతుంది. రాని వాళ్ళకు కూడా స్పెషల్ డ్రైవ్ కింద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దానికి కూడా పరిష్కార మార్గం చూసే ఆలోచన ప్రభుత్వం ఉన్నది. మీరు ప్రభుత్వం పైన చీటిమాడికి ఏదో ఒక విషయం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.